కడపలో ఈసారి భీకరమైన పోరు సాగనుంది. సడన్గా సీన్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకొని అక్కడే రాజకీయం చేస్తూ వస్తున్నారు. అటువంటిది ఆమె ఏపీకి షిఫ్ట్ అవడం ఒక ఎత్తు అయితే, ఆమె కడప నుంచే పోటీకి దిగాలనుకోవడం మరో ఎత్తు. అయితే వైఎస్ కుటుంబంలో చీలిక రావడం వల్ల వైసీపీ ఓట్లు తగ్గుతాయని, ఫలితంగా వైసీపీ ఓటమి చెందుతుందని టీడీపీ ఇప్పటిదాకా భావిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరేగా ఉంది. అదెలా అంటే, షర్మిల కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. కడపలో చూస్తే టీడీపీ 1983లో తప్ప మళ్ళీ గెలిచిందే లేదు. అలాంటి సీటులో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని ప్రకటించింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడమే మొదటిసారి అనుకుంటే, ఆయన జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ అడిగితే ఎంపీగా పంపిస్తున్నారు. దాంతో టీడీపీలో దీని మీద అసంతృప్తి ఉంది. ఇంకోవైపు టీడీపీకి కడప పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా 4 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే వైసీపీని ఓడించాలన్న కసి టీడీపీ తమ్ముళ్లకు ఉంది. కానీ భూపేష్ రెడ్డి అభ్యర్థితో మీదనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో వారంతా షర్మిల వైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తుంది. నిజానికి చూస్తే షర్మిల వైసీపీ ఓట్లు చీలుస్తుందన్నది ఒక అంచనా. కానీ వైఎస్ఆర్ వారసుడుగా జగన్ వైపే ఆయన అభిమానులు కానీ అనుచరులు కానీ ఉంటారు. పైగా షర్మిల టీడీపీ అధినాయకత్వాన్ని ఏమీ అనకుండా జగన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడంతో ఆమె గురించి వార్తలు టీడీపీ అనుకూల మీడియాలో రావడం, ఆమెకు మద్దతుగా పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి వంటి వారు మాట్లాడడం కడప జనాలు చూస్తూ ఉన్నారు. అలాగే వైసీపీ మద్దతుదారులు కూడా గమనిస్తున్నారు. మరోవైపు చూస్తే గత నెలలో నిర్వహించిన వైఎస్ వివేక వర్ధంతి కార్యక్రమానికి టీడీపీ నేతలే వేదిక మీద షర్మిలతో కనిపించారు. ఈ మొత్తం చూసిన తరువాత వైసీపీ అభిమానులు షర్మిలకు ఓటు వేయరనే అంటున్నారు. వారంతా వైసీపీకి కట్టుబడిపోతారని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ నుంచే ఓట్లు భారీగా చీలిక వచ్చే అవకాశం ఉంది అని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ వర్సెస్ షర్మిల అన్నట్లుగా కడప ఎంపీ ఎన్నిక మారితే టీడీపీ ఓటు ఖచ్చితంగా షర్మిల వైపే టర్న్ అవుతుంది అని, అప్పుడు కడప నుంచి ఎంపీ సీటు టీడీపీ పొజిషన్ 3rd ప్లేస్కి వచ్చినా రావచ్చు అని అంటున్నారు. దీంతోనే ఇప్పుడు టీడీపీ పెద్దలు కలవరపడుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓడినా 2nd ప్లేస్లో టీడీపీ కడపలో ఉండేది. ఇప్పుడు అలా కాకుండా 3వ ప్లేస్కి మారితే ఆ ప్రభావం కేవలం కడపకే పరిమితం కాదని, మిగిలిన చోట్ల కూడా ఉంటుందని, చివరికి పుట్టే మునుగుతుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని పాత ప్రచారాన్ని కొత్తగా ప్రారంభించారు అని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికంటే ముందు కడపలో టీడీపీ బలమైన అభ్యర్థిని పెట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. అదే జరిగితే ఓట్లు చీలి వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే వ్యూహం టీడీపీకి ఉందంట. మొత్తానికి టీడీపీకి ఇప్పుడు షర్మిల రాజకీయం ఏంటో అర్థం కావటం లేదు అని తలలు పట్టుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో, టీడీపీ ఏ వ్యూహాలను అమలు చేస్తుందో.